ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు శుభాలు తెలియచేస్తుంటున్నాను. మీ సహోదరుడు సోంబాబు పులుగును మాట్లాడుతున్నాను. మరి ముఖ్యంగా మణిపూర్ను గురించినటువంటి విషయాలు మరికొన్ని మీ ముందుకు తీసుకొని రావడానికి, అలాగనే నా 3వ ప్రయాణం కొరకు మీకు తెలియపరచడానికి మీ ముందుకు మరలా తిరిగి వస్తూ ఉన్నాను. పోయిన సంవత్సరము 2023వ సంవత్సరము ఆగస్టు సెప్టెంబర్ నెలలో 2 మార్లు ఆ ప్రాంతానికి నేను వెళ్ళి రావడం జరిగిందండి. అస్సాం, మణిపూర్ అండ్ మిజోరాం సుమారు 26 రోజులు ఆ ప్రాంతాల్లో నేను తిరిగాను. అక్కడ పరిస్థితులన్నీ నేను చూశాను. చాలామందికి మీరు ప్రార్థన సహకారం అందించినటువంటిది ఆ 3 రాష్ట్రాల్లో కూడా నేను అందించడం జరిగింది. మీరు పంపించినటువంటి దానిని మరలా తిరిగి మీకు అప్డేట్స్ కూడా నేను కూడా అందించానండి. అయితే అప్పటి కాలం నుండి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు అక్కడ నుండి నాకు చాలామంది స్నేహితులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఎవరొకరు ఫోన్ చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ పరిస్థితులన్నింటినీ కూడా నాకు తెలియపరుస్తూ ఉన్నారు. అయితే నేను 2వ విడతలు వెళ్ళి వచ్చినప్పుడు మరలా నేను వాళ్ళకి మాట ఇచ్చాను, నూతన సంవత్సరంలో నేను మీ కొరకు వస్తాను అని చెప్పేసి. అయితే దేవుడు నాకు ఇచ్చినటువంటి అనుకూలతను బట్టి ఫిబ్రవరి 14వ తారీఖున నేను బయలుదేరి మరలా తిరిగి మణిపూర్ ప్రాంతానికి వెళుతూ ఉన్నాను. గనక మరొకసారి మీ ప్రార్థనలు నాకు అవసరం. ముందుసారి కూడా నేను ఒంటరిగా వెళ్ళాను. వెళ్ళినప్పుడు దేవుడు నాకు చాలా తోడున్నాడు. కారణం మీ అందరి ప్రార్థనలు. ఇప్పుడు కూడా ఒంటరిగా బయలుదేరి వెళ్తూ ఉన్నాను. దయచేసి మీ అందరి ప్రార్థన సహకారాలు అందించగలరని నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి కొంతమందికి ఎక్కడైతే కష్టాల్లో ఉన్నారో ఇంకా ఆకలితో ఉన్నారో అలాంటి వారిని మళ్ళీ సర్వే చేసి నేను లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి సర్వే చేసి వారికి సహాయం అందించాలనేటువంటి ఉద్దేశంతో వెళ్తున్నాను. ఈ ట్రిప్కు కూడా నేను ఒక మంచి టైటిల్ పెట్టడం జరిగింది, ద జర్నీ ఆఫ్ కంపాషన్ అని. అలాగనే 3వ ఆదరణ యాత్ర మణిపూర్కు అనేటువంటి ఒక మంచి టైటిల్తో వెళ్తున్నాను. తప్పనిసరిగా మీ ప్రార్థనలు నా కొరకు అందించండి మనవి చేస్తున్నాను. ఇప్పటికీ కూడా అక్కడ ఉద్రిక్తత తగ్గలేదు. ఏదో ఒక మూల, ఏదో ఒక ప్రాంతంలో చంపబడుతున్నారు ప్రజలు. వారికి ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఈ గొడవలు ఆరడం లేదు, ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. నేను చాలామందిని చూశాను, చాలామందితో అక్కడ ఉన్నటువంటి వారితో సహవాసం చేశాను. ప్రజలందరూ కూడా భయంగా బతుకుతూ ఉన్నారండి. ఇది నేను స్వయంగా చూశాను. నేను ఆ భయాన్ని నేను కూడా అనుభవించాను. నా గుండెను కూడా చేత్తో పట్టుకొని తిరిగాను. ఎందుకంటే అంత భయంకరమైనటువంటి ప్రాంతాల్లో అలాంటి గొడవలు, ఆ పరిస్థితి, ఆ ఉద్రిక్తత అంత దారుణంగా ఉంది. ఎక్కడ ప్రజలకు జాలి కనికారం అనేటువంటిది కనిపించలేదు. తోటి మనుషుల్ని ఎలా చంపేస్తాం అనేటువంటి ఆలోచన కనీసం వాళ్ళలో రావడం లేదు. ఈ పరిస్థితిలో చాలామంది అమాయకపు ప్రజలు చనిపోతూ ఉన్నారు. అన్నీ మీకు తెలుసు. ఎప్పటికప్పటికి అప్డేట్స్ మీరు న్యూస్లో చూస్తారు, యూట్యూబ్లో చూస్తున్నారు. చాలామంది వెళ్తున్నారు, చాలామంది సహకారం అందిస్తూ ఉన్నారు. నా పని ఎలా ఉంటుందంటే, ముందు ఎక్కడ ఆ ప్రాంతాలు ఆల్రెడీ సర్వే చేస్తున్నారు, ఎక్కడ బాగా దెబ్బతిని ఉన్నారో, ఎక్కడ మరి ఆకలితో ఉన్నారో ఆ ప్రాంతాలని నాకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ సర్వే చేస్తున్నారు. నేను వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతాలకు వెళ్ళి వారికి సహాయం అందించడానికి నేను ముందుకు వెళుతూ ఉన్నాను. గతంలో కూడాను చాలామంది చనిపోయినటువంటి వారి కుటుంబాలను నేను కలుసుకున్నాను. వాళ్ళందరినీ ఒక చోటకు చేర్చి వాళ్ళకి ఒక మంచి లంచ్, ఒక రోజంతా, ఒక పగలంతా వాళ్ళతో నేను స్పెండ్ చేశాను. సుమారు చాలా కుటుంబాలు, ఒక 50 కుటుంబాలకు పైగా మేమందరం కలుసుకొని వాళ్ళందరితో నేను ఒక రోజంతా గడిపి వాళ్ళకి ప్రార్థన పెట్టి వారి కోసం ప్రార్థించి మంచి రిసార్ట్స్ వాళ్ళ కోసం బుక్ చేసి అక్కడ వాళ్ళకి మంచి లంచ్ ఇచ్చి ఇవన్నీ కూడా చేశాను. వాళ్ళకి గేమ్స్ కూడా పెట్టాను, జస్ట్ మెంటల్ డిప్రెషన్ నుండి బయటికి రావడానికి. చాలామంది ఇప్పటికీ అలాంటి పరిస్థితి నుంచి ఇంకా కోలుకోలేదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళ ముందే గ్రామాలు కాలిపోయినాయి. సుమారు 292 గ్రామాలను కాల్చివేశారు కదా అలాంటి పరిస్థితిలో. సో మరి నా ఈ 3వ జర్నీ ఆఫ్ కంపాషన్ టు మణిపూర్, ఈ ప్రయాణం కొరకు మీరు ప్రార్థించండి. మీ ప్రార్థనతో పాటు
మీ వీలుని బట్టి, అవకాశాన్ని బట్టి మీ సహకారాన్ని అందించండి. మీరు చేస్తున్నటువంటి సహకారం అంతా కూడా ఆ ప్రజలకు అందుతుంది. తోటి మానవులు, ఒక మాట మీకు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మనం గృహం కట్టుకుంటే ఆ గృహానికి ఎవరు కట్టుకున్నా కూడా ఈశాన్యం చాలా ప్రాముఖ్యం అంటారు. ఈశాన్యం బాగుంటే ఇల్లు బాగుంటుందంట, గృహంలో ఉన్నటువంటి వారు బాగుంటారంట. ఒకవేళ అలా తీసుకున్నా కూడా ఈ మణిపూరి ప్రాంతాలు ఈశాన్య రాష్ట్రాలు అంటారు వాటిని. ఈశాన్య రాష్ట్రాలు బాగలేదు, చాలా కష్టాల్లో ఉన్నారు, ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, భయంతో బ్రతుకుతున్నారు. ఇంకొక మాట మీకు నేను చెప్పాలి, వాళ్ళ పట్టణాలని, వాళ్ళ గ్రామాలని ఎలా కాపాడుకుంటారో తెలుసండి. పనివారు 18 సంవత్సరాలు నిండిన ప్రతి యవనస్తుడు కూడా వాళ్ళ గ్రామాల చుట్టూ సెక్యూరిటీ పట్టుకొని ఆ బంకర్స్ దగ్గర కాపలా ఉంటా ఉన్నారండి. పాస్టర్ గారి పిల్లలు లేదు, ఉద్యోగస్తుల పిల్లలు లేదు, పని వాళ్ళ పిల్లలు లేదు, ఎవరైనా 18 సంవత్సరాలు నిండిన ప్రతి యవనస్తుడు కూడా మరి ప్రతి వారంలో 3 రోజులు వాళ్ళు ఆ గ్రామాల చుట్టూ వెళ్ళి కాపలా కాసుకొని అలాగా పనిచేస్తూ ఉన్నారు. కాలేజీకి వెళ్ళవలసినటువంటి పిల్లలు, చదువుకోవాల్సినటువంటి పిల్లలు, ఉద్యోగాలు చేయవలసినటువంటి పిల్లలు, కష్టపడి కుటుంబాలు పెంచుకోవాల్సినటువంటి పిల్లలు, వీళ్ళందరూ కూడా ఎప్పుడు ప్రాణం పోద్దో తెలియదు. అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఇది ఎప్పుడిప్పుడే ఆరిపోయేటువంటి విషయం ఏం కాదు, ఇప్పుడిప్పుడే ఈ ఉద్రిక్తత తగ్గేటువంటిది కాదు. కానీ తోటి మానవులుగా, దేవుని పిల్లలంగా మనం ఆ ఆకలిని తీర్చడం మన యొక్క బాధ్యతే అనుకొని తప్పనిసరిగా మీ సహాయాన్ని అందించగలరని ప్రభుపేట నేను మరొకసారి మనవి చేస్తున్నాను. నా ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. అలాగనే మరలా ఇప్పుడు మిజోరాంకి వెళ్ళి మిజోరాం నుంచి సుమారు 20 గంటలు పైగా కూడా నేను సుమోలో ప్రయాణం చేయాలి. దారులు చాలా భయంకరంగా ఉంటాయి. ప్రయాణం చేస్తేనే అర్థమవుతుంది. అలాంటి పరిస్థితుల నుంచి నేను ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన తర్వాత కొన్ని ప్రాంతాలు నేను మరలా తిరిగి సర్వే చేస్తాను. ఎక్కడ ఏది అవసరం ఉందో అవన్నీ రాసుకొని వచ్చి వాళ్ళకి ఏం కావాలో అవి నేను కొని మళ్ళీ వాళ్ళకి అందించడానికి సిద్ధపడి వెళుతూ ఉన్నాను. కాబట్టి నాతో కలిపి మీరు కూడా చేయూతను అందించగలరని ప్రభుపేట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. వెంటనే నాకు ఫోన్ చేయండి, నాతో మాట్లాడండి. నా ఫోన్ నెంబర్ 789-309-3313. అలాగనే మరొక నెంబర్ కూడా ఇస్తుంటున్నాను, 833-972939. నేరుగా నాతో మాట్లాడండి. విషయాలు మీకు నేను పంపిస్తాను. అవసరమైతే నేను గతంలో చేసిన ఒకవేళ ఆ పనిని మీరు పంపించండి అంటే నేను చేసిన పని అంతా కూడా సిద్ధంగా ఉంది. సుమారు 3 రాష్ట్రాల్లో మ్యాక్సిమం 800 నుంచి 1000 కుటుంబాలు నేను కలుసుకొని మీరిచ్చిన సహాయాన్ని ఎంతో కొంత ఏదో రూపంలో గ్రాసరీస్ కానివ్వండి, మనీ పరంగా కానివ్వండి, వస్త్రాల పరంగా కానివ్వండి, ఆడపిల్లలు కావాల్సిన ఇన్నర్వేర్స్ కానివ్వండి, అన్ని రకాలుగా వాళ్ళకి నేను టాయ్స్, పిల్లలు డిస్ప్లేస్డ్ చిల్డ్రన్కి టాయ్స్, ఒక హాస్టల్ ఉంటే వాళ్ళకి టాయ్స్ దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, షూస్ దగ్గర నుంచి, స్పోర్ట్స్ కిట్స్ దగ్గర నుంచి అన్నీ కొని ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు చూస్తారంటే ఆ డేటా కూడా మీకు నేను పంపించడానికి సిద్ధంగా ఉన్నాను. కనుక మరొక మారు ఈ నా 3వ ప్రయాణం, ద జర్నీ ఆఫ్ కంపాషన్ టు మణిపూర్, 3వ ఆదరణ యాత్ర కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయగలరని, నా క్షేమమైన ప్రయాణం కొరకును, అక్కడ నేను చేయబోయే పని కొరకును, నాతో ఉండబోతున్నటువంటి అక్కడ ప్రాంతీయ స్నేహితులు, సేవకులు కొరకును ప్రార్థించగలరు మనవి చేస్తూ ఉంటున్నాను. మీ ప్రార్థన సహకారాలు చాలా ప్రాముఖ్యమైనవి. వెంటనే ఈ వీడియో చూసిన వెంటనే నాకు కాల్ చేయండి. ఇంకా మన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోని షేర్ చేయగలరని మనవి చేస్తూ ఉంటున్నాను. నన్ను సంప్రదించండి, నాతో మాట్లాడండి. గతంలో చేసిన పని మీకు పంపిస్తాను, ఇప్పుడు చేయబోయేటువంటి పని కూడా మీకు పంపిస్తాను. తప్పనిసరిగా మీరు చూద్దరు. కానీ ఒకవేళ మీలో ఎవరైనా నాతో కలిపి రావాలని అనుకుంటే ఇమీడియట్గా నాకు కాల్ చేయండి. నాతో పాటు నేను తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను, మీ ఉద్యోగములను, మీ పనిని, మీ చేతి వృత్తి పనిని దేవుడు మేము సమృద్ధిగా ఆశీర్వదించి నడిపించునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో చూసిన వెంటనే నాకు కాల్ చేయండి, నాతో మాట్లాడండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.